హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మీడియం బడ్జెట్‌లో ఉన్న 2 ఇల్లులు చూద్దామండి. లోపల ఇంటీరియర్ డిజైన్ గాని, కన్‌స్ట్రక్షన్ వైస్ గాని చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నదన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. మీరు హౌస్ కట్టించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. పక్కనే టోటల్‌గా 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. సేమ్ టు సేమ్ 2 కూడా ఒకలాగే ఉంటాయి. మన ఫ్రంట్ ఎలివేషన్ లుక్ కూడా ఒకసారి చూడొచ్చు. చాలా సింపుల్ డిజైన్‌లో అయితే చేయించారు. కలర్స్ కూడా చాలా బాగా వేయించారండి. ఈ 2 బిల్డింగ్‌లు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటాయండి. ఏది చూసినా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. సేమ్ కన్‌స్ట్రక్షన్ అండి. లోపల కూడా ఒకలాగా ఉంటుంది. మనకు అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనం లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 22.5 ఇంటూ 65 అండి. ఇది 163 గజాలు. ఇది సెన్స్‌లో చూస్తే 3.3 సెన్స్ వరకు వస్తుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్‌కి అయితే వెనక్కి కట్టించారండి. ఫ్రంట్ అయితే ప్లేస్ అయితే ఉంది. మనకి ఎల్‌షేప్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. గేట్ తీసి లోపలికైతే వెళ్ళి చూద్దాం. మనకి పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారు. మనకి ఎల్‌షేప్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఈజీగా ఒక కార్ పెట్టుకుని 2 బైక్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనకి టోటల్‌గా ఇక్కడ బైక్స్ పెట్టుకుని ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చండి. గార్డెన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి బిల్డింగ్ అయితే వెనక్కైతే ఉందండి. ఎదర ప్లేస్ అయితే వదిలి వెనక్కైతే కట్టించారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా టోటల్‌గా ఇక్కడ నుంచి అయితే చూడండి. మనకి సెంటర్‌లో ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చారు. స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. మనం ఈ ప్లేస్‌లో కావాలనొచ్చండి షెడ్ వేసుకుని కార్స్ కానీ, గార్డెన్ కానీ ఇలాంటిది కూడా చేసుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి. మనకి ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ చూడొచ్చు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్‌కి అయితే టోటల్‌గా టేక్ వుడ్ అయితే ఇచ్చారండి. ఇది ఈస్ట్ వైపుకి అయితే సింహం ద్వారం తీసుకున్నారు. 9 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారండి. సింహం ద్వారం డిజైన్ అయితే బాగుంది. పక్కన ఓపెన్ బిల్డ్ విండోస్ అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి 2 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా గుమ్మం అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ తీసిన లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసిన లోపలికంటే ఒక చిన్న వేకెంట్ అయితే ఇచ్చారండి. ఇది 6.5 ఇంటూ 10 అడుగులు అయితే ఇచ్చారు. లోపల యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. 2.5 ఇంటూ 4 వెట్ఫర్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది మార్బుల్ స్టోన్ డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వే దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. ఎల్‌షేప్ హాల్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చూసారు కదా, ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారు. హాల్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. 17.5 ఇంటూ 12 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. చుట్టుపక్కల కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా క్లాసీ లుక్ లో కూడా ఉంది. ఇలా యూజ్ చేయడం లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఆ పార్టీని దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. పక్కనే కిచెన్ అండ్ పూజా రూమ్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా చూద్దామండి. ఒకసారి హాల్ అయితే చూడండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఈజీగా సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. హాల్లో నార్త్ వెబ్ గోడకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే చేయించారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడొచ్చు. టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ వరకు కూడా తీసుకొచ్చారండి. ఇది పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈజీగా 60 ఫెన్సెస్ టీవీ కూడా ఈజీగా పడుతుందండి. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేయండి. డెక్లామ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మ్యాటిక్ ఫినిష్ తో డెక్లామ్ సీట్ అయితే యూజ్ చేశారు. మనకు బ్యాక్గ్రౌండ్ లావర్స్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ వాల్ ప్యానల్ అయితే తీసుకున్నారు. పక్కన కూడా సింగిల్ సెల్ఫ్ అయితే ఇచ్చారు. సింగిల్ డోర్ టైప్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. లోపలైతే ఆటో ఇంజెస్ అయితే యూజ్ చేశారండి. ఇంజెస్ అయితే యూజ్ చేశారు బందులు కాకుండా. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. ఇది సరుకు టైప్ అయితే ఇచ్చారండి. మనకు సెల్ఫ్స్ అంటే సరుకు టైప్లో అయితే ఇచ్చారు. మన రిమోట్స్ కానీ ఏమైనా బుక్స్ అలాంటివి కూడా పెట్టడానికి అయితే ఉపయోగపడుతుంది. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చాలా పెద్దదిగా కూడా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ప్లస్ ఒకసారి లోపల కూడా చూడండి, చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశాను. ఇలా కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి. మనకి ఎల్‌షేప్స్ ఆపోజిట్ కూడా బాగా సెట్ అవుతుందండి. స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. టీవీ యూనిట్కి అయితే స్ట్రైట్ వ్యూ చాలా మంది ఇష్టపడతారు కదా, ఇక్కడైతే స్ట్రైట్ వ్యూ అయితే వస్తుందండి. హాల్ కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్ గా విశాలంగా అయితే ఇచ్చారు. మనకి హాల్ నుంచి ఈ కార్నర్ లో కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఆగ్నేయంలో కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్ ఇచ్చారండి. ఇది కావాలంటే డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. సౌత్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకుని ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో అండి. ఇక్కడ గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. సేఫ్టీ వైజ్ కూడా చాలా మంచిగా చేయించారు. మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు కదా, ఇది ప్లేస్ కాలితే మన డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఆ చివరి నుంచి చివరి వరకు అయితే తీసుకొచ్చారు. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి.
ఇక్కడ గ్రైండర్, మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ అయితే తీసుకున్నారు. మన ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న మెసేజ్ కింద ఇచ్చారు కదా, దీనివల్ల మనకు లోపల స్మెల్ అది కూడా ఏం ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. ఇంటిలేషన్ అయితే ఉంటుంది లోపల. ఇక్కడ సెల్ఫ్స్ దగ్గర యూజ్ చేయండి. డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈ గ్లాసీ ఫినిష్తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనకు టాప్ లేయర్ అన్ని కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అటకైతే ఇచ్చారు. కింద అయితే డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారండి. మనకి యూస్వే ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల ఈ పక్కన డైనింగ్ ఏరియా కింద పెట్టుకుంటే మనం ఇక్కడ కుక్ చేసుకున్న ఐటమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 2 సైడ్స్ వేసుకుని దీన్నే డైనింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ప్లేస్ మనం డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకుంటే డిన్నర్ సెట్స్ అయి పెట్టుకుని చిన్న సెల్ఫ్ కింద అయితే చేయించారండి. పైన అయితే స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే అటకైతే ఇచ్చారు. చెవు నుంచి కూడా టోటల్ ఒకటి అయితే ఉంటుందండి. జస్ట్ ఈ మొక్క మార్చడానికి మాత్రం డెక్లమ్ సీట్స్ అయితే చేంజ్ చేశారండి. కలర్ వైజ్ చేంజ్ చేశారు. మన కిచెన్ పక్కనే పూజ రూమ్ అయితే తీసుకున్నారండి. పూజ రూమ్ కూడా చూద్దాం. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఇచ్చారు. ఒక 4 కూడా అట్ ఎ టైం సరిపోతుందని అసలు టైట్గా అయితే ఉండదు. మన పూజ రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుంది. ఈజీగా ఒక 2 అయితే సరిపోతుందండి. దేవుని పెట్టుకుని ఒక చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి చిన్న కిటికీ కూడా ఇచ్చారండి. పూజ మందిర్ దగ్గర చేయించారు కదా, ఒకసారి చూద్దాం రండి. కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలాగే మనకి ఏమన్నా పూజ నైవేద్యం అది పెట్టుకున్నాక ఎక్స్టెండర్ అయితే ఇచ్చారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో అన్ని వసతులు వచ్చేలాగైతే ప్లాన్ చేశారండి. మనకు 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్ వాష్రూమ్స్ వచ్చినాయి. పూజ రూమ్ వచ్చింది, కిచెన్ స్పేసెస్కి వచ్చింది, హాల్ కూడా స్పేసెస్కి ఇచ్చారండి. ఒక ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోతుంది. ఈ ఇంట్లో ఎక్కడ ఉందనేది అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకులపూడి అయితే ఉంటుందండి. వాకులపూడి అనేది అంత వాటర్ బాగోదు అనుకుంటారు, కానీ ఈ ఏరియాలో వాటర్ అయితే బాగుంటుందండి. ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అది అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 13x17 ఉన్నారండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. మనకు సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. మనకు బెడ్ కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. అది మన బెడ్రూమ్ ఇలా పెద్దగా రావడం వల్ల టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి. మన బెడ్ మీద ఉన్న టీవీ చూడడానికి కూడా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ పెట్టుకోవడానికైతే ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. చిన్న టీవీ యూనిట్ కూడా చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు. మనకి ఈజీగా ఇందులో కూడా 60 inches టీవీ వరకు అయితే సరిపోతుంది. మనకి బెడ్రూమ్ చాలా పెద్దగా రావడం వల్ల ఇక్కడ టీవీ కూడా బాగా సెట్ అవుతుందండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి చూడొచ్చు. కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారు. మనం పచ్చేయించే డ్రెస్సింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవాల్సిన పని లేదండి. వీళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే చేయించారండి. విండో పక్కన కబోర్డ్ అయితే చేయించారు. కబోర్డ్ కూడా కింద నుంచి సీలింగ్ హెడ్ వరకు అయితే చేయించారండి. కింద నుంచి టాప్ వరకు చేయించారు. ఇక్కడ అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. టాప్లో వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇవి వచ్చి మనకు ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మ్యాటి ఫినిష్తో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. లోపల 2 అరల కింద అయితే చేయించారండి. మనకి లాకర్స్ టైప్ అయితే చేయించారు. దీనికి లాక్స్ కూడా ఇచ్చారు. మనకు సార్ చూస్తే స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి కబోర్డ్ లో కలిసిపోలేక ఇచ్చిన డోర్ కి అయితే చూడండి డబుల్ హ్యాండ్ అయితే ఇచ్చారండి. ఎలా తీసుకున్నప్పుడు ఇటు హ్యాండిల్ వాడుకోవచ్చు, ఇటు నుంచి తీసుకున్నప్పుడు ఈ హ్యాండిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఫ్రీగా కూడా మూవ్ అవుతుంది. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. చాలా మంచిగా ప్లాన్ గా అయితే చేయించారు. ఇక్కడ యూజ్ చేయండి డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. మ్యాటే ఫినిష్ తో యూజ్ చేస్తారు. ప్లైన్ చిన్న చిన్న బార్డర్స్ ఇవ్వడం వల్ల కూడా లుక్ అయితే వచ్చిందండి. బెడ్రూమ్ అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ కి కారణాలు అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. లోపల కూడా దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. హార్డ్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6 అండి. వాష్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. లోపల శానిటరీ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకు సూట్స్ వచ్చి సిరా కంపెనీకి వెళ్తే వెళ్ళారు. వాష్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. లోపల ట్యాప్స్ సూట్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి, రెడీ టు ఆక్యుపై అండి. మనకి బెడ్రూమ్ చూడొచ్చు చాలా విశాలంగా అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి ఇలా బిల్డర్ చెప్పడం వచ్చి 60 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నారు చూడండి 60 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే ఈ బిల్డింగ్ అయితే 80% వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి.
ప్లస్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ కార్నర్లో మనకి సిస్టమ్ వర్క్ చేసుకోవడానికైతే పాయింట్ అయితే ఇచ్చారు. ఆ టైప్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. టోటల్గా ఈ వే ఎంత ఉంది కదండి, ఈ వే అంతా కలిపి 6.5x16 అండి. మనకు లోపల స్విచ్చెస్ వచ్చి గోల్డ్ మెడల్ స్విచ్చెస్ యూజ్ చేశారండి. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ పక్క ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ కూడా తీసుకున్నారండి. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. కింద నుంచి సీలింగ్ హెడ్ వరకు అయితే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చారు డెక్లం సీట్స్ కూడా బాగున్నాయండి. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి, కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి. కబోర్డ్ అయితే ఆ చివరి వరకు తీసుకెళ్లారు. ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లం సీట్స్ ఒకసారి చూడొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. ఫ్రెండ్స్ మరి పైన అటక టైప్ లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికైతే ఓపెనబుల్ టాప్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇది స్టోరేజ్ పెట్టుకోవడానికైతే ఉపయోగపడుతుందండి. ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారండి. ఈ కబోర్డ్ లో కలిసిపోయేలాగైతే ఇచ్చారు. ఈ కబోర్డ్ లో మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే చేయించారు. వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ డోర్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారండి. అసలు కనిపించకుండా కబోర్డ్ లో కలిసిపోయేలాగైతే చాలా బాగా చేయించారండి. అసలు ఇది బాత్రూమ్ డోర్ కింద అయితే కనిపించదు. మనం ఈ డోర్ తీసిన లోపలికి వెళ్తే మళ్ళీ లోపల ఇంకో డోర్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దది ఇచ్చారండి. 5x5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఈ వాష్రూమ్ నుంచే పైన అట్ట కూడా ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంటి ప్లానింగ్ అయితే చాలా బాగా చేయించారు. ఓనర్స్ దగ్గరుండి అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. మనకి 22.5x65 ఈ కొలతలో చాలా బాగా ప్లాన్ చేశారు. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చిందండి. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. పక్కన 2 ఇల్లులు ఉన్నాయండి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ ఇందాక చెప్పాను కదా 60 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. మేమే దగ్గర ఉండి చూపిస్తామని. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. మీకు ఇల్లు నచ్చితే మేమే మాట్లాడి రిజిస్ట్రేషన్ నుంచి బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా మేము దగ్గర ఉండి అయితే చేస్తామండి. అన్ని సర్వీసెస్ కూడా మేమైతే చేస్తామండి. ఫ్రెండ్స్ మనకు కావాలంటే దీనిపైన 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు వీడియో చూస్తుంటే మీకు నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.